వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నేనైతే గంగవల్లి కూర చూపించాలనుకుంటున్నాను. ముందుగా కడాయి తీసుకొని దాంట్లోకి 1 టొమాటో, 1 ఆనియన్, ఒక 15 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న గంగవల్లి కూర మంచిగా వాటర్లో వాష్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఒక ½ కేజీ గంగవల్లి కూర తీసుకున్నాను. దాన్ని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఈ గంజుని దానిపైన పెట్టేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం యాడ్ చేయాలి. అల్లం ఆప్షనల్ అండి, వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. చూడండి, తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న దాన్నన్నింటినీ చాలా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. తర్వాత కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ పాటు వాటర్ అనేది ఎగిరిపోవాలండి. తర్వాత వేరే స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రబ్బలు యాడ్ చేయాలి. పోపు రెడ్ కలర్ అయిన తర్వాత ఈ పోపుని ముందుగా మనం ఉడకబెట్టుకున్న గంగవల్లి కూర మిశ్రమంలో యాడ్ చేయాలి. యాడ్ చేసిన మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పోపు అనేది గంగవల్లి కూరకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. తర్వాత చూడండి, రెడీ అయిపోయింది. ఇట్స్ డన్ అండి.